అందరికీ నమస్కారం అండి. మీలో చాలామంది భోగాపురం ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ కానీ లేకపోతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కానీ ఒక 1 acre ల్యాండ్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి ప్రాపర్టీని పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రాపర్టీ ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో కూడా ఉంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ వీడియో ఇది. ఈ వీడియోలో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, ఇక్కడ నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, విజయనగరం, విశాఖపట్నం, భీమునిపట్నం ఇవన్నీ ఎంత రేడియస్లో ఉన్నాయి, ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది, దీని యొక్క ప్రైస్ ఎంత. లాస్ట్ వీడియోలో నేను ప్రైస్ మెన్షన్ చేయలేదు, బట్ ఈ వీడియోలో నేను ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎక్సలెంట్ డెవలప్మెంట్లు ఉన్న ఏరియాలో ఉంది. అలాగే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అయితే కాదు, బట్ తీసుకోగలిగితే ఇది వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకుంటే రిజిస్ట్రేషన్కి వెళ్లే ముందు లేదా అడ్వాన్స్ పే చేసే ముందు ఆ ప్రాపర్టీ క్లియర్గా ఉందా లేదా అనే డౌట్ మీకు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రాపర్టీ వెరిఫికేషన్ చేయించుకోండి. చాలా రీజనబుల్ అమౌంట్కి మేము ప్రాపర్టీ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మన ప్రాపర్టీ టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రజెంట్ మనకి సేల్కి వచ్చింది ఎకరా 4 సెంట్ల ల్యాండ్ అండి. ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి తాటితూరు రెవెన్యూ, భీమునిపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ చూద్దాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడే నేను ఈ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో మాస్టర్ ప్లాన్ కూడా చెక్ చేశాను. సో ఈ ల్యాండ్ ఫ్రంట్లో 100 feet ఎక్స్టెన్షన్ రోడ్ ఉందండి. సో ఇక్కడ నుండి 6 lanes హైవే జస్ట్ ½ km ఉంది. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఒకసారి డ్రోన్ విజువల్స్ చూద్దాం, తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. చూసారు కదండి. ఇప్పుడు ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకుందాము. ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది మెయిన్ రోడ్కి 200 feet మనకి వెడల్పు ఉంటుంది అనమాట. అంటే బస్సులు వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్డుకి 200 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది ఆల్రెడీ చుట్టూ బౌండరీ ఫిక్స్ చేసి ఉన్న ల్యాండ్ అండి. ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. సో మీరు ఒక ఇన్వెస్టర్ అనుకోండి, దీన్ని మీరు తీసుకోవచ్చు. లేదు మీరు ఒక బిల్డర్ కానీ లేదా రియల్ ఎస్టేట్ డెవలపర్ అయితే మీరు దీన్ని తీసుకొని డెవలప్ చేసుకొని మీరు ప్లాట్లుగా కూడా డివైడ్ చేసి సేల్ చేసుకోవచ్చు. మీకు తొందరగా సేల్స్ కూడా అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుండి తగరపువలస ఎంత డిస్టెన్స్ వస్తుంది, భోగాపురం ఎంత డిస్టెన్స్ వస్తుంది, నెక్స్ట్ నేషనల్ హైవే ఎంత డిస్టెన్స్ వస్తుంది, విజయనగరం ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది కూడా చూద్దాము. ఈ ల్యాండ్ దగ్గర నుండి మహారాజుపేట జంక్షన్ ½ km వస్తుందండి.
6 lanes హైవే 1/2 km వస్తుంది. ఇక్కడ నుండి తగరపు వలస 2 to 3 km డిస్టెన్స్ వస్తుందండి. ఈ ల్యాండ్ దగ్గర నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 13 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు వస్తుందండి. ఈ ల్యాండ్ దగ్గర నుండి విజయనగరం హెడ్ క్వార్టర్స్ మ్యాక్సిమం 20 km వస్తుందండి. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తగరపు వలస, భీమునిపట్నం, విశాఖపట్నం, విజయనగరం ఇలా ఈ బెల్ట్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్లో మ్యాక్సిమం 15 km అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఇంత డిస్టెన్స్లో 100 feet ఎక్స్టెన్షన్ రోడ్డుకి ఎకరా 4 సెంట్లు విత్ క్లియర్ టైటిల్తో ఉండడం అనేది చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా 24/7 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగే మెయిన్ రోడ్డుకి అటాచ్డ్గా 200 అడుగుల రోడ్డు ఫేసింగ్తో ఎకరా 4 సెంట్లు అనేది చాలా మంచి అసెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న డెవలప్మెంట్స్ కోసం మనం చూసాం కదండి. ఇప్పుడు ఇక్కడున్న ఫెసిలిటీస్ కోసం చూద్దాం. ఎందుకంటే ల్యాండ్ కొనడం అంటే ఏదో నచ్చింది కదా అని కొనేయడం కాదు. అక్కడ డైలీ నీడ్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేయాలి. సో ఈ ల్యాండ్ దగ్గర నుండి జస్ట్ 2 to 3 kmలోనే తగరపు వలస ఉందండి. తగరపు వలస ఈజ్ ఆల్రెడీ ఏ వెల్ డెవలప్డ్ జంక్షన్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో ప్రతి డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జస్ట్ 2 to 3 km డిస్టెన్స్లోనే మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్గా ఉండడం వలన ఫ్యూచర్లో ఈ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ ఎకరా 4 సెంట్లు ఉన్న ల్యాండ్ దగ్గర నుండి జస్ట్ ఒక 500 to 700 మీటర్స్ డిస్టెన్స్లో ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, విశాఖ లా కాలేజ్ ఉంది. ఇలా చాలా ఇన్స్టిట్యూట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ తీసుకొని అందులో ఒక చిన్న ఫామ్ హౌస్ కానీ లేదంటే ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని రిమైనింగ్ అంతా మీరు సెక్యూర్గా పెట్టుకొని ఇక్కడ స్టే చేయాలి అని అంటే మీకు దగ్గరలోనే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, డైలీ నీడ్స్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ విషయంగా మనం పరిగణించవచ్చు. అండ్ ఇంకొకసారి చెప్తాను, ఇక్కడ నుండి విజయనగరం 16 నుంచి 20 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే ఇక్కడ నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 15 km వస్తుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ప్రస్తుతం కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ అన్నీ కూడా భోగాపురంకి షిఫ్ట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వలన ఈ బెల్ట్లో ఆల్రెడీ పబ్లిక్కి రియల్ ఎస్టేట్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి. చాలా మంది ఈ దగ్గరలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే చిన్న చిన్న ప్లాట్లుగా కాకుండా పెద్ద ఎక్స్టెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా దీన్ని ఒకసారి చూడొచ్చు. చూసిన తర్వాత విజిట్ చేయండి. నచ్చితే డైరెక్ట్గా మేము సిట్టింగ్ అరేంజ్ చేస్తాము ఓనర్తో. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం చూసిన ఈ ఎకరా 4 సెంట్లు తాటితూరు రెవెన్యూ, భీమునిపట్నం మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉందండి. ఇది మెయిన్ రోడ్డుకి అటాచ్డ్గా ఉన్న 200 అడుగుల వెడల్పుతో ఉన్న ఎకరా 4 సెంట్ల ల్యాండ్ అండి. ఇది ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసి ఉంది. సో 24/7 బస్సులు తిరిగే మెయిన్ రోడ్డుకి అటాచ్డ్గా ఉండడం వలన ఫ్యూచర్లో ఇది రెసిడెన్షియల్గా అయినా కమర్షియల్గా అయినా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉందండి. సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే ఒక సెంట్ కాస్ట్ 7,50,000 రూపాయలు చెప్తున్నారండి. మీరు ఎక్కడైనా తిరగండి, కమర్షియల్గా 100 feet ఎక్స్టెన్షన్ రోడ్ అయినా లేదంటే బస్సులు తిరిగే మెయిన్ రోడ్ అయినా ఎక్కడైనా బస్సులు తిరిగే మెయిన్ రోడ్డుకి 9 లక్షలు 10 లక్షలు చెప్తున్నారు ఒక సెంట్ కాస్ట్. అలాంటిది భోగాపురం ఎయిర్పోర్ట్కి, విజయనగరంకి, తగరపు వలసకి అత్యంత దగ్గరగా ఉన్న మెయిన్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న 200 అడుగులతో 200 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ ల్యాండ్ సెంట్ కాస్ట్ 7,50,000 అంటే చాలా ఎక్కువ రేట్ ఏం కాదండి. మంచి రీజనబుల్ ప్రైసే. ఇందులో నెగోషియేషన్ కూడా ఉంది. సో ఓవరాల్గా సెంట్ కాస్ట్ 7,50,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంది. ఇది టోటల్గా ఎకరా 4 సెంట్లు అండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకే డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మన ఛానల్ ద్వారా ఎవరైతే కొనుక్కుంటున్నారో ప్రతి ఒక్క బయ్యర్స్కి మేము మంచి ప్రాపర్టీ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాము. దీనికి గాను మేము 2% సర్వీస్ ఛార్జ్ బయ్యర్స్ దగ్గర నుండి తీసుకుంటున్నామండి. సో ఇది ఓవరాల్గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.